ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా వదిలి మదీనాకు వచ్చిన తర్వాత ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క గుడిసె వేశారు. ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క ఇల్లు కట్టించారు. అలాగే మక్కా వదిలిపెట్టి మదీనాకు వచ్చిన సహాబీలు కూడా కొత్తగా ఇల్లులు కట్టుకున్నారు. ఏ ఒక్కరు కూడా తమ ఇండ్లకు టెంకాయలు కట్టలేదు, నిమ్మకాయలు కట్టలేదు, మిరపకాయలు కట్టలేదు, రాక్షసుడి బొమ్మ కూడా పెట్టలేదు. కానీ ఈరోజు ముస్లిములు చాలా మంది కొత్తగా ఇల్లులు కట్టుకొని దిష్టి తగలకూడదన్నటువంటి నెపంతో టెంకాయలు వేలాడదీస్తున్నారు, నిమ్మకాయలు వేలాడదీస్తున్నారు, రాక్షసుడు బొమ్మ వేలాడదీస్తున్నారు. ఇలా చేసినట్టయితే గనక తన విశ్వాసంలో లోపం ఏర్పడుతుంది. అతనికి అల్లాహ్ మీద నమ్మకం లేదు, వస్తువుల మీద నమ్మకం పెట్టాడు, అతను ఇస్లాంను అనుసరించడం లేదు, దైవేతరుల యొక్క పద్ధతులను అతను అనుసరిస్తున్నాడు, ముస్లిమేతరుల యొక్క సాంప్రదాయాలను తన ఇంటికి తగిలిస్తున్నాడు. ఒక ముస్లిం యొక్క విశ్వాసం ఇలా ఉండకూడదు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు తఆలా అతని ఇంట్లో బర్కత్ ఇవ్వాలంటే అతను ఏం చేయాలి? ఖురాన్ పారాయణం చేయాలి. ఇంట్లో ఖురాన్ పారాయణం చేస్తే శైతాను యొక్క కీడు నుండి, కలతల నుండి అతను రక్షించబడతాడు. ఏ ఇంట్లో అయితే ఖురాన్ పారాయణం జరుగుతుందో ఆ ఇంట్లో అల్లాహ్ యొక్క రహ్మత్ అవతరిస్తుంది, అల్లాహ్ యొక్క బర్కత్ శుభాలు అవతరిస్తాయి. ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించారో దాన్ని వదిలిపెట్టేసి ఏదైతే ముస్లిమేతరుల యొక్క సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చి నెత్తినేసుకొని ఆచరిస్తున్నాడు ఒక ముస్లిం. కావున ఎవరైతే ముస్లిమేతరుల యొక్క సాంప్రదాయాలను అనుసరిస్తారో అలాంటి వాడు వారిలోని ఒకడిగానే పరిగణించబడతాడు. మన్ తషబ్బ బికౌమిహి ఫహువ మిన్హు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైనా ఇతరుల యొక్క సాంప్రదాయాలను అనుసరిస్తే వారిలోని వాడిగానే తీర్పు దినం రోజున లేస్తాడు, వారిలోని వాడిగానే పరిగణించబడతాడు.